అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునే దానికి వచ్చినారు. పద్మిని, నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు పద్మిని. మేము హైదరాబాద్లో ఉంటాము. మా అమ్మ నాన్న వాళ్ళు గూడూరులో ఉంటారనమాట. ఇక్కడ యాక్చువల్గా మా మ్యారేజ్ అయ్యి 5 years అయింది. స్టార్టింగ్లో మేము హైదరాబాద్లోనే చూపించుకున్నాము, అక్కడ గైనకాలజిస్ట్ దగ్గర. అక్కడ చూపించుకున్నప్పుడు అంతా బాగుంది, జస్ట్ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పారు యాక్చువల్గా మాకు. అందుకని ఇంకేం సమస్య లేదు, సైకిల్ ఐవీఐ చేసుకుంటే మీకు మొత్తం సెట్ అవుతుంది అని చెప్పారు. అందుకని మేము వేరే హాస్పిటల్కి రెఫర్ చేస్తే అక్కడ ఐవీఐ చేయించుకున్నాం ఒక సైకిల్. కాకపోతే అది సక్సెస్ అవ్వలేదు. వాళ్ళు ఏంటంటే ఏఎంహెచ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఐవీఎఫ్ చేయించుకోవాలి మీరు అని చెప్పి సజెస్ట్ చేశారు. అక్కడ మేము చాలా బాధపడ్డాం అనమాట. ఇదేంటి అంతా బాగుందని చెప్పారు, ఐవీఐతో సెట్ అవుతుందన్నారు, మళ్ళీ ఐవీఐ కాకుండా ఇప్పుడు ఐవీఎఫ్ అంటున్నారని చాలా బాధపడ్డాము. సరే మేము చేయించుకోలేదు, దానికి వెళ్ళలేదన్నమాట, ఐవీఎఫ్కి వెళ్ళలేదు, మేము వద్దనుకున్నాము. తర్వాత కొన్ని 1 year వదిలేసాము మేము మొత్తం. సరే చూద్దాము, నార్మల్గానే వస్తుందిలే, నేచురల్గానే కన్సీవ్ అవుతామని చెప్పి వదిలేసాము. కరెక్ట్గా 2022లో నేను ఇక్కడ మా గూడూరుకి వచ్చాను మా అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. సో మా వదిన కన్సీవ్ అయ్యింది. సో అందుకని మేము అప్పుడు డిసైడ్ అయ్యాం అనమాట, సరే లాంగ్ అయినా పర్వాలేదు వచ్చి వెళ్దాము, ఇక్కడే చూపించుకుందామని చెప్పి ఇక్కడే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. 2022లో నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను ఆగస్ట్లో. ఒక హార్డ్లీ ఒక 8 months ట్రీట్మెంట్ తీసుకుని ఉంటాను. మేడం వాళ్ళు చెప్పినవన్నీ రెగ్యులర్గా అన్నీ ఫాలో అయ్యేదాన్ని. మంత్లీ వచ్చి వెళ్ళేదాన్ని. మధ్యలో ఒక 2-3 months మిస్ అయినా రెగ్యులర్గా వచ్చి వెళ్ళేదాన్ని. 2023లో జూన్లో నాకు ఈటీ స్క్రాచ్ చేశారు మేడం. అన్నీ బాగున్నాయి, నీకేం టెన్షన్ ఏం లేదు, అనవసరంగా అసలు భయపడాల్సిన అవసరం లేదు, ఇవన్నీ బాగున్నప్పుడు ఇంకేంటి నీకు టెన్షన్, ఖచ్చితంగా నువ్వు మంచి బేబీని తీసుకుంటావని స్టార్టింగ్ నుంచి ఇక్కడ మేడంతో పాటు భాస్కర్ సారు, ప్రతి ఒక్క స్టాఫ్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేసేవారు. నా కౌన్సిలర్ స్వాతి గారు కూడా నాకు బాగా ఎప్పటికప్పుడు అన్నీ అప్డేట్, ఏం డౌట్స్ ఉన్నా అన్నీ చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ. సో మేడం వాళ్ళని కనుక్కొని మాకు అన్నీ చెప్తున్నారు, అన్నీ రెగ్యులర్గా ఫాలో అయ్యేదాన్ని. సో నేను ఈటీ స్క్రాచ్ చేసుకున్న తర్వాత జూన్లో ఈటీ స్క్రాచ్ చేసుకున్నాను. 2023 జూలైలో నేను కన్సీవ్ అయిపోయాను అనమాట. వెంటనే కన్సీవ్ అయ్యాను. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. తర్వాత అక్కడే ఉండిపోయాను హైదరాబాద్లోనే 5 months. అక్కడ ఉండిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు, నన్ను గూడూరుకి తీసుకొచ్చారు 5th monthలో. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 5th monthలో స్కాన్ చేశారు, టిఫా స్కాన్ చేసినప్పుడు కొంచెము సర్విక్స్ ఓపెన్ అయిందని చెప్పి పెసరీ వేశారు. పెసరీ వేసినప్పుడు కూడా నేను కొంచెం బాధపడ్డాను. 2 days ఇక్కడే ఉండాల్సి వచ్చింది, బాధపడ్డాను. కానీ ఏం కాదులే అని మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మా హస్బెండ్, మా ఫ్యామిలీ అందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మేడం ఏం చెప్తే అది చెయ్యి, మేడం అన్నీ చూసుకుంటారు, వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, నీకేం టెన్షన్ లేదు, భయం లేదు అని మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. మా అత్తయ్య గారు వాళ్ళు, ఇక్కడ మా అమ్మ నాన్న, మా ఫ్యామిలీ మొత్తం నాకు బాగా సపోర్ట్ చేశారనమాట. సో అలా పెసరీ వేసుకున్న తర్వాత ఒక 2 months అయిన తర్వాత నాకు 8th monthకే డెలివరీ అయ్యింది. 8th month కానీ బట్ పర్వాలేదు, నో ప్రాబ్లం అనుకున్నాం. ఎందుకంటే కొంచెం ఫ్లూయిడ్ లీక్ అవ్వడం వల్ల డెలివరీ చేయాల్సి వచ్చింది. కానీ బై గాడ్స్ గ్రేస్ మేడం చేశారు, నాకు నార్మల్ డెలివరీ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇందులో నాకు ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. ఇక్కడ స్టాఫ్ కానీ, భాస్కర్ సారు, మేడము, జ్యోతి మేడం, ప్రతి ఒక్కరు, శాంత మేడము, కృష్ణవేణి మేడం, ఎవరందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేబీ ఎన్ని రోజుల్లో ఉండింది? బేబీ 8th monthలో డెలివరీ అవ్వడం వల్ల ఇక్కడ కిమ్స్లో ఇంక్యుబేటర్లో పెట్టారు, ఎన్ఐసిలో. జస్ట్ ఒక 25 days ఉండాల్సి వచ్చింది. మొత్తం అంతా రికవర్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేసింది. ఇప్పుడు బేబీకి 2nd month రన్నింగ్ మేడం బేబీకి. సో తను చాలా బాగుంది, ఇప్పుడు వెయిట్ కూడా గెయిన్ అవుతోంది, చాలా బాగుంది బేబీ కూడా. మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి బేబీని ఇచ్చారు మాకు. మీరు టాక్ టు బేబీ ఎప్పటి నుంచి చేశారు? టాక్ టు ద బేబీ నేను కన్సీవ్ అయిన day 1 నుంచే చేసుకుంటూ వచ్చాను అనమాట, చెప్పుకుంటూ వచ్చాను. కానీ 8th monthలో వచ్చినందుకు బాధ ఏం పడలేదు, ఎందుకంటే అంతవరకైనా సరే నాకు నా బేబీ సపోర్ట్ చేసిందని నేను బాగా గట్టిగా నమ్ముతున్నాను అనమాట. సో కాబట్టి నేను 8th monthలో డెలివరీ అయ్యిందే అని బాధపడలేదు. ఫైనల్గా నాకు మంచి బేబీ వచ్చింది. సో ఎందువల్ల నువ్వు ఇంకా టాక్ టు బేబీ మీద అంత కాన్ఫిడెన్స్? చక్కగా మనం ఏం చెప్తే అది వింటుంది అనమాట బేబీ, ఖచ్చితంగా. ఎట్లా నీకు ఆ కాన్ఫిడెన్స్? ఇప్పుడు మామూలుగా మనం చెప్తాము, మీకు ఎవరు నీ చూసి మీ ఇంట్లో? మా అన్నయ్య వదిన బాబు, మా వదినకి బాబు పుట్టాడు అనమాట. వాడు చాలా యాక్టివ్ అనమాట. అసలు ఎంత యాక్టివ్ అంటే
టాక్ టు ద బేబీ ద్వారానే అసలు మొత్తం చాలా బాగా మాట్లాడేది. నేను మాట్లాడేదాన్ని, మా అన్నయ్య వాళ్ళు అందరూ మాట్లాడేవారు అన్నమాట. ఇంట్లో అందరూ మాట్లాడేవాళ్ళు. వాడు ఎంత యాక్టివ్ అంటే అస్సలు ఏడవడు, అల్లరి చేయడు, చక్కగా ఎవరి దగ్గరకన్నా వెళ్ళిపోతాడు అనమాట హ్యాపీగా. అస్సలు ఏం గొడవ చేయడు అనమాట. చక్కగా తింటాడు. ఒక ఆకలికి నిద్రపోవాలంటే తప్ప అస్సలు దేనికి ఏడవడు అనమాట. సో టాక్ టు ద బేబీ అంత బాగా పనిచేస్తుంది. సో నేను అందుకని అప్పుడు చూసిన తర్వాత నేను ఫస్ట్ నుంచి నేను టాక్ టు ద బేబీ చేసేదాన్ని అనమాట. సో నా బేబీ కూడా చక్కగా వింటుంది నా మాట. ఖచ్చితంగా మంచి బేబీని తీసుకుంటామని గట్టి నమ్మకం ఉండేది నాకు కూడా. సో దాని తగ్గట్టుగానే మంచి బేబీని తీసుకున్నాం మేము కూడా. అది చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు బాగా సపోర్ట్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రతి ఒక్కరు బాగా కోఆపరేట్ చేశారు. ఇప్పుడు కూడా బేబీ బాగా రెస్పాండ్ అవుతుంది మేడం. మా హస్బెండ్ కూడా హైదరాబాద్లోనే ఉన్న, తను డైలీ నైట్ వీడియో కాల్ మాట్లాడతారు. తనకి వెంకటేశ్వర స్వామిది ఒక వజ్రకవచం చదువుతారనమాట బేబీకి. చదివినప్పుడు కళ్ళు అలా తిప్పుతుంది, చూస్తుంది అనమాట. బాగా రెస్పాండ్ అవుతుంది. నా ఫ్యామిలీ మొత్తం నాకు బాగా సపోర్ట్ చేశారు మేడం. ఇక్కడ హాస్పిటల్లో సపోర్ట్తో పాటు నా ఫ్యామిలీ, నా హస్బెండ్, మా అత్తయ్య గారు వాళ్ళు కానీ, ఇక్కడ మా అమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు నాకు బాగా సపోర్ట్ చేశారు. కాబట్టి నేను ఎట్లా ఉన్నా సరే మంచి బేబీని తీసుకున్నాను. కొంచెం మధ్యలో చిన్న చిన్న స్ట్రగుల్స్ అనేది ఉంటాయి, ఎవరైనా ఫేస్ చేస్తారు. నేను కూడా ఫేస్ చేశాను. అవన్నీ ఇష్టంగానే నేను చేసుకునేసేసి మంచిగా ఇష్టంగా మంచి బేబీని తీసుకున్నాను. ఓకే ఓకే సరే. పద్మిని వాళ్ళ నాన్నగారు భాస్కర్ గారికి నా నమస్కారం. మిగతా స్టాఫ్కి అందరికి కూడా నా నమస్కారం. ఇక్కడ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్పెషలీ మా పాప ఆల్రెడీ చెప్పింది, ఇంక నేను చెప్పడానికి కూడా ఏమీ లేదు. అయినా కూడా ఇంకో 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా యాజ్ షీ టోల్డ్, మొత్తం ఒక సిస్టమేటిక్ ఇదన్నమాట, ఒక చైన్ ఎఫెక్ట్ లాగా, ఒక సిస్టమేటిక్ ఎఫెక్ట్. అంటే రైట్ ఫ్రమ్ ఎంట్రీ, లోపలికి అడుగు పెట్టినప్పటి నుంచి కూడా రిసెప్షన్ మొదలుకొనేసి ప్రతి ఒక్క స్టేజ్లో కూడా కేర్ ఇస్ బీయింగ్ టేకన్. చాలా బాగా కేర్ తీసుకుంటున్నారు. కేర్ తీసుకుని అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ అడ్వైస్ చేసుకుంటూ, ఫాలో అప్ చేసుకుంటూ, మెంటర్స్ అయితే ఏమి, డాక్టర్స్ అయితే ఏమి, డ్యూటీ డాక్టర్స్ అయితే ఏమి, ఎవ్రీబడి ఆల్మోస్ట్ అందరూ స్టాఫ్ అంతా కూడా చాలా బాగా కోఆర్డినేట్ చేశారు. ఈ అమ్మాయి ఒక స్టేజ్లో భయపడింది. చెప్పినట్టుగా హైదరాబాద్కు పోయినప్పుడు అంత పెద్ద సిటీలో ట్రీట్మెంట్ ఉండకుండా పోతుందనే ధైర్యంతో తీసుకున్నారు. ఇక్కడికి రావాలంటే కష్టం అవుతుందన్న ఉద్దేశంతో. కాకపోతే అక్కడికన్నా కూడా ఇక్కడ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను కూడా డిసైడ్ చేసింది అది. మా పెద్ద అబ్బాయికి కూడా మొదట్లో, ఆ అబ్బాయికి 7 years తర్వాత పిల్లలు బిడ్డ పుట్టడం, వాళ్ళు కూడా ఎక్కడో 2-3 చోట్ల చూశారు. బట్ వాళ్ళకి ఎక్కడ కుదరలేదనేసి అన్నప్పుడు, అప్పుడు నేను మేడం గారి దగ్గర అప్రోచ్ అయ్యి మేడం గారితో మాట్లాడినప్పుడు అక్కడికి తీసుకొని వస్తే అది చాలా సక్సెస్ఫుల్ అయింది. ఆ తర్వాత నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఒకసారి మేడం వాళ్ళ హాస్పిటల్లో ఎంటర్ అయితే మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, ఇంకెవరిని గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదని చెప్పేసి, ఇది నిజం. మళ్ళీ కూడా రిపీటెడ్గా నేను అండర్లైనింగ్ ద స్టేట్మెంట్. అందువల్ల ఇక్కడ ట్రీట్మెంట్ అయితే చాలా బాగుంటుంది. అంటే బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆల్రెడీ ఐ టోల్డ్. బేసిక్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఏమిటంటే మన ఇంట్లో వాడే వస్తువులతోనే బాడీని ప్రిపేర్ చేస్తారు మేడం గారు. అంటే ఏంటి, చిన్న చిన్న రెక్టిఫికేషన్స్, బాడీలో కొంచెం రెక్టిఫికేషన్స్ అన్నీ వస్తాయి అన్నమాట, సిస్టమ్స్ అంతా. ముఖ్యంగా ఎక్సర్సైజెస్, ఇది కూడా అంతే. ఈ ఎక్సర్సైజెస్ కూడా బాగా ప్రిస్క్రైబ్ చేసి ఫాలో అప్ చేసుకుంటారు. ఎక్సర్సైజ్ ఏం చేస్తున్నారు ఏమి అనేసి. అండ్ పేరెంటల్ సపోర్ట్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలి అనేది నాకు కూడా ప్రాక్టికల్గా చూసినప్పుడు అర్థమైంది. సో అలాంటి సపోర్టే నేను మా పిల్లలకి ఇచ్చాను. ఇంకొక విషయం ఏమిటంటే, 2 సక్సెస్ అయిన తర్వాత నా 3వ కోడలు కూడా ఒక 2 years అయిపోయింది అన్నప్పుడు ఆమెను కూడా నేను ఇక్కడికి పంపిస్తున్నాను. దట్ ఈస్ మై కాన్ఫిడెన్స్ ఆన్ దిస్ హాస్పిటల్ అండ్ ఆన్ డాక్టర్స్. ఇట్స్ ఏ గ్రేట్ ప్లెజర్ ఫర్ మీ టు అనౌన్స్ దిస్. అందువల్ల మీరు కూడా హ్యాపీగా ఉండవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.